హలో అండి, దిస్ ఈజ్ నవ్యశ్రీ అండి. నేను వచ్చేసి ఎగ్జిబిషన్కి వెళ్ళానండి హన్మకొండలో. చాలా బాగుందండి. సో అక్కడ వీడియో చేశానమాట. ఎవరైనా చూస్తారని, నియర్గా హన్మకొండలో కానీ వరంగల్లో కానీ ఎవరైనా ఉన్న వాళ్ళు వెళ్తారులే అంటే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్తారని చెప్పేసి వీడియో చేశానండి. ఇక్కడికైతే మీ ఇంట్లో కిడ్స్ ఉంటే కిడ్స్ని తీసుకొని వెళ్ళండి. కిడ్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారండి, చాలా హ్యాపీ ఫీల్ అవుతారనమాట. అక్కడ ఇద్దరు గర్ల్స్ని ఇట్లా ఫిషెస్ లెక్క చేసి పెట్టారనమాట. చాలా బాగుంది ఇదైతే ఎంట్రెన్స్ లో. ఇక్కడైతే మేము చాలా ఎంజాయ్ చేసామండి. చూడండి ఈ విధంగా, ఇది వచ్చేసి బయట నుండి ఎంట్రెన్స్ ఈ విధంగా ఉందండి ఎగ్జిబిషన్ ఇది ఎంట్రెన్స్. ఇక్కడ హార్సులు కూడా ఉన్నాయండి. జనాలు అయితే చాలా మంది ఉన్నారండి. పిల్లల్ని తీసుకొని వెళ్తే మాత్రం అస్సలు పిల్లల చేయి వదిలిపెట్టకండి, చాలా కేర్ఫుల్ గా చూసుకోండి. హార్స్ కూడా ఉంది బయట. పిల్లల్ని ఎవరైనా ఎక్కించాలనుకుంటా కూడా ఎక్కించొచ్చండి. ఇదంతా ఎంట్రెన్స్ అండి. సో ఇంకా మనం లోపలికి వెళ్ళగానే మొత్తం ఈ విధంగా స్నోతో ఉంటుందండి. చాలా బాగుందండి, చాలా కూల్గా, అసలు ఎక్కడికో వెళ్ళాము అన్న ఫీలింగ్ అనిపించింది అనమాట. చాలా బాగా చేస్తారనమాట లోపల. ఇంకా 2 minutesకి ఒకసారి స్నో పడుతూ ఉందన్నమాట. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారండి. చూడండి ఏ విధంగా ఉంది మొత్తం. మా పిల్లలైతే ఎప్పుడు స్నో పడుతుందా అని వెయిటింగ్. ఇంకా మొత్తం అంతా తీసానండి. అగో స్నో పడుతుంది. ఇంకా స్నో పడటము వాళ్ళ ఎగురుడు మొత్తం ఇక్కడే చాలాసేపు ఉన్నారు. లోపల రమ్మంటే వచ్చి లేదనమాట. ఆ స్నోతో చాలాసేపు ఆడుకున్నారు. మా పిల్లలే కాదు, చాలా మంది కిడ్స్ ఇక్కడ బాగా ఎంజాయ్ చేశారనమాట. చాలా బాగుందండి. ఇంకా మనం ఇక్కడ నుండి లోపలికి వెళ్ళగానే ఫిషెస్ ఉంటుంది అనమాట. ఫస్ట్ ఎంట్రన్స్ వచ్చేసి ఇది స్నోది ఉండి, తర్వాత వచ్చేసి ఫిషెస్ ఉంటుందండి. ఈ విధంగా అయితే చాలా బాగుందండి. ఎవరైనా నియర్గా ఉన్న వాళ్ళు ఉంటే మాత్రం వెళ్ళి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఇది బస్ స్టాండ్ దగ్గర ఉందండి. బస్ స్టాండ్కి నియర్లో ఉందన్నమాట ఈ అడ్రస్. చూడండి పిల్లలంతా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు అసలు. ఈ విధంగా ఉందండి మొత్తం అయితే. కొంచెం ఎక్కువసేపే తీసినట్టున్నాను వీడియో. చూస్తున్నారు కదా, ఇలా ఉందండి. మా పెద్దోడైతే ఒక హ్యాపీ కాదు, చిన్నోడికి పెద్దోడికి అసలు వాళ్ళ హ్యాపీనెస్కి అంతు లేదు. ఇంకా ఎక్కడికైనా కానీ పిల్లల్ని తీసుకొని వెళ్తే అసలు పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తారు కదండి. ఇంకా వచ్చేసి ఫిషెస్ అని చెప్పాను కానీ లోపల ఎక్వేరియంలో చాలా బాగుందండి. ఇంకా నేను కూడా ఇక్కడ బాగా ఎంజాయ్ చేశాను అనమాట. చాలా బాగా అనిపించింది. ఇంకా అందరూ ఫిషెస్ని చూసుడు, ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాడు, ఇదే పని. ఇంకా ఇప్పుడు ఈ రోజుల్లో మనం అందరం అంతేగాండి. ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ మన కాన్సన్ట్రేషన్ ఫొటోస్, తర్వాత వీడియోస్. ఇంకా అంతే. అక్కడ ఎంజాయ్ చేస్తూ ఆ స్నాప్స్ తీసుకోవడం. ఇంకా అందరికి అంతే. ఇంకా అందరం అలానే అయిపోయాం. ఇంకా చూడండి అందరికి హాయ్ చెప్తుంది ఫిష్. నిజంగా అండి ఎంత కష్టం అండి. మొత్తం వాటర్లోనే వాళ్ళు కొంచెం బ్రీత్ రానప్పుడు పైకి వెళ్తున్నారు, కొంచెంసేపు బ్రీత్ తీసుకుంటున్నారు, మళ్ళీ దీంట్లో ఉండడు. నిజంగా ఎంత హార్డ్ వర్క్ అండి వీళ్ళైతే. నాకు తెలిసి వీళ్ళంతా ఒక టీం ఉన్నట్టుంది. మొత్తం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారండి. అసలు ఈవినింగ్ 6 to నైట్ 11 వరకు అంటే ఎంత టఫ్ అండి, మీరే చెప్పండి. ఇంకా అంతేలేండి, కష్టపడాలి కదా. చాలా బాగుందండి. ఇది ఇంతకుముందు వైజాగ్లో కూడా ఇలాంటిదే చూసామన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ వరంగల్లో పెట్టారు. ఇంకా బాగుంది. లోకల్గా ఉండే వాళ్ళకైతే మంచిగా విజిట్ చేయొచ్చు. ఇంకా లోపల మొత్తం షాపింగ్ అండి, మసాలాలు, పిల్లలకి టాయ్స్ కానీ గేమ్స్ ఇంకా చాలా ఉన్నాయండి లోపల. ఇంకా మనకి ఉమెన్స్కి అయితే చాలా ఉన్నాయండి అసలు. ఇంకా బ్యాంగిల్స్ అన్ని ఆల్ ఐటమ్స్ ఉన్నాయండి లోపలైతే. మనం టాయ్స్కైనా ఇంకా మొబైల్స్ ఇది కూడా చాలా బాగుందండి. మన ఫోటో అక్కడ స్పాట్లో తీసి ఫోన్ పౌచ్కి పెట్టిస్తున్నారు. అది కూడా చాలా బాగుంది. 100 rupees అనుకుంటా. అది కూడా చాలా బాగుంది అండి. నేను చేసుకుందాం అనుకున్నాం కానీ మర్చిపోయాము. ఇంకా అటు వెళ్ళి రిటర్న్లో చేసుకుందామని అనుకున్నాను. ఇంకా ఫైనల్కి అయితే మర్చిపోయానండి. ఇంకా మొత్తం షాపింగ్ చేయొచ్చు మంచిగా. ఇంకా ఇక్కడికి వెళ్తే మంచిగా 3 hours మంచిగా టైం అనేది మన ఇంతే గడిచిపోతుందండి. చాలా బాగుంది ఓవరాల్ అయితే. ఇంకా లోపల కూడా ఇంకా పిల్లలు ఆడుకోవడానికి చాలా ఉన్నాయండి. ఇదంతా జస్ట్ షాపింగే అనమాట. అంతా కంప్లీట్ షాపింగే అండి. షాపింగ్ కూడా చేసామండి మేము కూడా చాలానే. ఇంకా గేమ్స్ కూడా మంచిగా ఆడుకోవచ్చు. నిజంగా ఎగ్జిబిషన్ అంటే సూపర్ కదా అండి. ఒకప్పుడైతే సర్కస్లు ఉండేటి కానీ ఇప్పుడు ఎవరు చూస్తున్నారండి సర్కస్లో. ఇంకా ఎప్పుడో పోయినాయి. ఇంకా ఇప్పుడు కంప్లీట్ ఎగ్జిబిషనే అండి. ఇదిగోండి మంచి ఒక్కొక్కటి ఉన్నాయి. నాకైతే ఇవన్నీ ఎక్కుడంటే చాలా భయం అండి. వీడియోస్ అయితే తీసాను కానీ నేనైతే ఎక్కనండి. ఎస్పెషల్ జాయింట్ వీల్ అంటే ఇంకా చాలా భయం అండి. ఏది ఎక్కనండి, చూస్తాను అంతే. ఒక్కసారి ఏమో ఎక్కాను చిన్నగా ఉన్నప్పుడు, అప్పుడు చాలా భయం వేసింది. ఇంకా అప్పటి నుండి జాయింట్ వీల్ అంటే నాకు చాలా భయం అండి అసలు. అందుకే అది ఎప్పుడు ఎక్కను.
జస్ట్ అన్ని చూస్తూ ఉంటానన్నమాట. ఇంకా అంతే. షిప్ కూడా చాలా భయం అవుతుందండి అసలు. ఇదైతే ఎక్కామండి, ఇదైతే చాలా భయం వేసింది. నేను మా ఆయన పిల్లలు అందరం ఎక్కాం. పిల్లలు అయితే భయపడ్డారు బాగా. ఆల్మోస్ట్ మొత్తం ఇట్లా డౌన్ అయిపోయిందండి, చాలా టెన్షన్ వేసింది. ఇంకా వీడియో మేము ఎక్కేటప్పుడు తీసేటోళ్ళు లేక అది వీడియో మిస్ అయింది, అందుకే బయట నుండి తీసాను. ఇంకా పిల్లలు ఇది ఎక్కి ఫుల్గా ఎంజాయ్ చేశారండి. ఇది వచ్చేసి 50 రూపీస్ ఈచ్ మెంబర్కి. చిన్నపిల్లలకి 10 మినిట్స్ అని ఉంచుతున్నారు. 10 మినిట్స్ అయితే 15 మినిట్స్ దాకా ఉన్నారు. మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు, ఎక్కుడు దిగుడు. పిల్లలకు చాలా బాగుంటుందండి గేమ్స్. పిల్లలకైతే చాలా ఉన్నాయండి, పెద్దవాళ్ళకి కూడా ఉన్నాయి, పిల్లలకు కూడా ఉన్నాయన్నమాట. ఇద్దరు ఎంజాయ్ చేయొచ్చు బోత్. బట్ పిల్లల్ని అయితే చాలా కేర్ఫుల్ గా పట్టుకోండి, ఎందుకంటే చాలా జనాలు ఉన్నారనమాట. ఏం లేదండి, పొరపాటున మిస్ అయితే ఇంకా ఆ టెన్షన్ వేరే ఉంటుందండి. అక్కడ ఎవరిని అడుగుతాం చెప్పండి, అక్కడ మనకి ఎవ్వరు తెలియదు కదా. ఈ విధంగా అయితే బాగానే ఎంజాయ్ చేశారండి. చూడండి, ఈ విధంగా చూడండి. తర్వాత ఇది ఒకటండి, ఇదైతే నేనేం పిల్లల్ని ఎక్కించలేదు, క్యాజువల్గా వీడియో తీశాను అంతే. కొన్నే ఎక్కించానండి, ఎక్కువైతే ఏం ఎక్కిలేదు. టాయ్స్ అయితే ఫుల్గా కొనిపించారండి. ఇంకెక్కడికి వెళ్ళిన టాయ్స్ అయితే అసలు ఇంకా వదలరు అనుకోండి. ఇదైతే మస్తు నచ్చిందండి. ఇదైతే మా హస్బెండ్ని బతిమాలి ఇంకా ఎక్కాను, కానీ చాలా అంటే చాలా భయం వేసిందండి. అంత పైకి వెళ్ళినప్పుడైతే ఇంకా ఆల్మోస్ట్ నాకు టెన్షన్తో ఇంకా ఘోరమైన టెన్షన్ వేసింది. అది కూడా చాలా బాగుందండి. ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే ఇదైతే ఎక్కండి, చాలా ఎంజాయ్ చేస్తారు. మొత్తం వ్యూ అంతా కనిపిస్తుంది మనకి. ఇంకా ఫైనల్ గా ఇంకా అయిపోయి బయటకు వచ్చేస్తున్నామండి. బయటకు వచ్చినప్పుడు ఇలా నార్మల్ గా తీసాను. టైగర్ దగ్గర పెద్దోడు కొంచెం ఆడుకున్నాడు. ఇంకా టాయ్స్ చెప్పాను కదా, టాయ్స్ కొన్నారు. ఇంకా ఎక్కడి నుండి కేఎఫ్సీకి వెళ్ళామండి. కేఎఫ్సీకి వెళ్ళి కొంచెం ఇంకా చికెన్ అలా తిన్నాము, అది ఆర్డర్ పెట్టాము. వచ్చేలోపు ఇంకా టాయ్స్ తో పిల్లలు ఆడుకుంటూ అలా ఉండిపోయారనమాట. చూడండి, కేఎఫ్సీకి వెళ్ళి ఇంకా మంచిగా తినేసామండి. ఎక్కడికి వెళ్ళినా నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం అండి, పక్కా నాన్ వెజ్ అయితే తినేస్తాం అనమాట ఎక్కడికి వెళ్ళినా. ఇంకా కేఎఫ్సీకి వెళ్ళాము, ఇంకా వచ్చేసింది అండి, పెట్టింది ఆర్డర్. ఇంకా మంచిగా తినేసి ఇంటికి వెళ్ళిపోయామండి. ఈ విధంగా మేము ఎంజాయ్ చేసామండి. ఎలా ఉందో చెప్పండి. ఏమైనా వీడియోలో ఏమైనా అంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ చెప్తే ఏమీ అనుకోకండి. ఇదిగోండి మా చిన్నోడు. దగ్గరున్న వాళ్ళైతే విజిట్ చేయండి, చాలా అంటే చాలా బాగుందండి ఎగ్జిబిషన్ అయితే. నాకైతే బాగా నచ్చింది. ఓకేనండి, బాయ్ అండి.